ఈ రోజైతే మనం ఆత్రేయపురంలో ఉన్నాం. ఆత్రేయపురం పూతరేకులు అంటే వరల్డ్ ఫేమస్, అందరికీ తెలిసిందే కదా. సో ఆత్రేయపురం నుంచి లక్ష్మి గారు మనల్ని ఇన్వైట్ చేశారు గోదావరి రుచుల్లో పార్టిసిపేట్ చేయడానికి. సో ఆవిడ ఏ వంటకం చేసి చూపిస్తారో తెలుసుకుందాం పదండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఆత్రేయపురం వరకు తీసుకొచ్చారు మమ్మల్ని. ఎలా కాంటాక్ట్ అయ్యారు? ఎక్కడ చూసారు? బీసీఎన్ ఛానల్లో యాడ్ చూసి మీకు వాట్సాప్ మెసేజ్ చేశాను నేను. ఓకే, వాళ్ళు రియాక్ట్ అయ్యి రిప్లై ఇచ్చారు. ఓకే, ఎక్స్పెక్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంత దూరం వస్తాం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆత్రేయపురం అనగానే పూతరేకులు తినడానికి వచ్చేసాం. కంపల్సరీ అండి. అంటే ఇది ప్లాన్ చేసుకోలేదు కాబట్టి, నిజంగా ముందే ప్లాన్ చేసుకుని ఉంటే పూతరేకులు. ఓకే, ఇప్పుడు ఏం చేసి చూపిస్తున్నారు? ఇప్పుడు క్వినోవా కిచిడి. క్వినోవా, ఓకే ఓకే. ముందుగా క్వినోవా కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్స్, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, నెయ్యి, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన క్వినోవా, జీరా పౌడర్, లెమన్, కరివేపాకు, గరం మసాలా.